ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయ్యా, దత్తత కార్యక్రమం అంటే దత్తత ఇచ్చేవాళ్ళు, పుచ్చుకునేవాళ్ళు ఉండాలి. కాకపోతే భూమి పరిస్థితి మీరు ముందే చెప్పు ఉండడం వల్ల దైవమే మీకు దత్తతిస్తున్నట్టు ఆయన ప్రతినిధిగా నేను భూమి అరచేతులను తమలపాకులతో పాలతో కడిగి మీకు అప్పగించడంతో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. ఇది ఆనవాయితీగా చెప్పడం మా ధర్మం. ఓం హిరణ్యవర్ణాం హరణీం సువర్ణరజతస్రజాం చంద్రాం. భూమికి ఎవరూ లేకపోవడం ఏంటి? ఎదురుగానే ఉన్నారు. తన అమ్మ నాన్న బంధువులుగా మేమంతా ఉన్నాం. కానీ ఇది బయటికి చెప్పుకోలేను. ఈ కార్యక్రమం తర్వాత భూమి మా ఇంటి పెళ్ళే అని గర్వంగా అందరికీ చెప్పుకోవచ్చు. ఆలోచించిన ఆశాభంగం ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. చెప్పమ్మా, కిరోసిన్ తెచ్చేయమంటావా? బిందు, ఈ పూజ అయిపోయిన వెంటనే నేను భూమి తల మీద కొట్టి హాయ్ మరదలా అంటాను. భలే ఉంటుంది కదా. భూమి నీ గోప గుయ్యమనిపించి ఓయ్ బావా అంటుంది. అది కూడా భలే ఉంటుంది కదా. అయ్యా, దత్తత కార్యక్రమానికి కావలసిన పూజ మొత్తం కంప్లీట్ అయినట్టే. ఇక ఇందులో ఆఖరి ఘట్టం దత్తత స్వీకరణ. అయ్యా, మీ రెండు చేతుల్ని ఇలా పెట్టండి. అమ్మా, మీ రెండు చేతుల్ని నాన్నగారి రెండు చేతుల మీద పెట్టండి. అమ్మాయి, పూజ ఆఖరి అంకానికి వచ్చేసిందమ్మాయి. పంతులు గారు తమలపాకులు తీశారు. ఇక మనం తట్టాబుట్టా సర్దుకోవలసిందే. ఈ టైంలో వీడింటి పిన్ని ఎవడు? అక్క గంగాడు. ఆ? నిన్నటి నుంచి మన అమ్మాయి కనపడడం లేదు. కన్విన్స్ చేసి వాడితో పాటు లేచిపోయిందో ఏమో. అది కూడా విని అన్నిటికీ కలిపి ఒకేసారిగా హోల్సేల్ గా ఏడ్చేయొచ్చు. నోరు అదేదో విను. ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యదిష్టదశాంగుళం పురుష ఏ వేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేశానః యదన్నేనాతిరోహతి. ఏంట్రా ఈ టైంలో? రేయా, అవసరం ఉంటే ఒకలా, అవసరం లేకపోతే ఒకలా మాట్లాడే తీరు మార్చుకో. నిన్న మీ అమ్మాయి గురించి మాట్లాడడానికి ఫోన్ చేసినప్పుడు నువ్వెలా మాట్లాడావు? ఏంటిప్పుడు? మీ అమ్మాయి నక్షత్రం ఇక్కడ చావు బతుకుల మధ్య ఉంది. ఏంటి? అయ్యో, రే రే, ఏమైందిరా? రే రే, నువ్వేదన్నా చేసావా? హలో, నేనేమైనా చేస్తే నేనే ఫోన్ చేసి చెప్తానా? కాస్త మైండ్ పెట్టి ఆలోచించవా? అయ్యో, కొంచెం డీటెయిల్డ్ గా చెప్పరా. నిన్న నన్ను కలవడానికి వచ్చాక మీ అమ్మాయికి ఏమైందో నాకు తెలీదు. అది యాక్చువల్లీ నేను మీకు ఫోన్లో కూడా చెప్పాను. నిన్న కలిసినప్పుడు మా ఇద్దరిని చూసిన ఫ్రెండ్ ఈరోజు తన హాస్పిటల్లో ఉందని చెప్తే నేను వచ్చాను. ఇంతకు మించి నాకేమీ తెలీదు. ఏమైంది? పాలిమర్ హాస్పిటల్లో ఉంది. అపూర్వ, అపూర్వ, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యో, మన అమ్మాయి బావా, మన అమ్మాయి నక్షత్ర అక్కడ చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉందంట బావా.
జరిగిందో ఏంటో. చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు వెంటి. అసలు ఏమైంది? అయ్యో ఏమో బావా, వివరాలు ఏం చెప్పడం లేదు. ఫోన్లో పరిస్థితి మాత్రమే చెప్పాడు బావా. ఏ హాస్పిటల్లో తెలుసా? బావా చెప్పాడు. వెళ్దాం పద పద. నాన్న మీరు ఆగండి, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళేసి వస్తాను. విధి రాతను ఎవ్వరూ మార్చలేరు. ఎవరికి ఏది ప్రాప్తమో అదే దేవుడు జరిగేలా చేస్తాడు. భూమి, అంత మంచి జరుగుతుంది అనుకుంటే ఇలా జరిగిందేంటమ్మా? అదే నాకు అర్థం కావడం లేదు మావయ్య. నిజంగా ఈ నక్షత్ర చావు బతుకుల మధ్య ఉందంటావా? లేకపోతే ఈ కార్యక్రమాన్ని ఆపడానికి ఇదంతా అపూర్వ ఆడుతున్న నాటకమా? అదే ఇప్పుడు మనం తెలుసుకోవాలి మావయ్య. నేను కూడా హాస్పిటల్కి వెళ్ళి ఏ విషయం తెలుసుకొని వస్తాను. ఉమ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.